సిద్దిపేట జిల్లా లక్ష్మకపల్లి ఆర్వీఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ యాకయ్య ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా దృష్టి పెట్టాలని, రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కటి సేవలు అందిస్తే సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతుందన్నారు. ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఆర్వీఎం ట్రస్ట్ నయా పైసా ఆశించకుండా ప్రజా వైద్యశాలగా గుర్తింపు తెచ్చుకుంటూ కార్పొరేట్ స్థాయి వైద్యం విద్య గ్రాడ్యుయేషన్ తో ముగియదని స్పష్టం చేస్తూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిశోధన, ఉత్తమ పద్ధతి, పురోగతితో జ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. నిరంతరం వినూత్న విధానాలు, వ్యూహాలను అన్వేషిస్తూ సవాళ్లను అధిగమించడంపై దృష్టి పెట్టారన్నారు. తద్వారా చక్కటి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. నిరంతర విద్యార్థిగా గ్రాడ్యుయేట్ వైద్యులు భావిస్తూ ఆరోగ్య నిపుణుల సలహాలు స్వీకరించాలని ఆకాంక్షించారు. సాంప్రదాయ పద్ధతులు, ఆధునిక అభ్యాసన విధానాలపై వైద్య విద్య ఆధారపడి ఉండగా మెడికల్ లాంటి శిక్షకులు, చక్కటి వసతులు, బోధన నైపుణ్యత కలిగిన ఆర్వీఎం మెడికల్ కళాశాల అగ్రశ్రేణి వైద్యులుగా తీర్చిదిద్దుతున్న ఘనత దక్కించుకున్నట్లు తెలిపారు. కాగా వైద్య విద్యార్థుల సురక్షిత, నియంత్రిత వాతావరణంలో క్లినికల్ నైపుణ్యత సాధించాలని ఆకాంక్షించారు. వైద్య విద్య నాణ్యత, సామర్థ్య ఆధారిత విధానంపై ఆర్వీఎం దృష్టి సారించి అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నట్లు తెలిపారు. వైద్య విద్య ప్రమాణాలు, బోధనా పద్ధతులు నిష్ణాతులైన నిపుణులతో కూడిన మెడికల్ కళాశాలలు నెలకొన్న పోటీతత్వంతో దూసుకెళ్తాయని, తల్లిదండ్రులు వాటిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని, మంచి డాక్టర్లుగా గుర్తింపు పొందాలని తల్లిదండ్రులు ఎంచుకోవాలని కోరారు. సమాజ భవిష్యత్తును నిర్దేశిస్తూ వైద్య విద్యతో ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సిఇఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. I request roll number 75 to roll number 110 to come to the right side of the dais with parents. Madam. Now I call up. Roll number 75 to 100 from 2019 batch. I request you all to come to the dais with. I now call upon Dr. K. Samyukta, Dr.